అసలు మనిషికి పాపచింతన అనేటటువంటిది, నేను పాపము వలన చాలా ప్రమాదాన్ని పొందుతానన్న భయము లోపల బాగా నాటుకోవడానికి ముందు ఒప్పుకోవలసినది ఇది. అంటే ఈ శరీరము వెళ్ళిపోతుంది అన్న సత్యాన్ని అంగీకరించాడు అనుకోండి. చాలామంది అమంగళం అమంగళం అనుకుంటారు, కానీ దాన్ని మించిన మంగళం ఇంకొకటి లేదండి. అసలు ఇది కానీ అంగీకరించగలిగాడు అనుకోండి, ఇదే అబద్ధం ఏం చెప్పట్లేదు. తెల్లవారు లేస్తే ఎన్నో వెళ్ళిపోతున్నారు, ఎందరో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఒక పరమసత్యాన్నే మాట్లాడుతున్నాం. వెళ్ళిపోవడం ఖాయం. ఏ శరీరము కూడా ఈ ప్రపంచములో శాశ్వతముగా ఉండిపోయిన శరీరము లేదు. కాబట్టి ఈ శరీరము కూడా వెళ్ళి తీరుతుంది అన్నారనుకోండి, అంటే ఒక భయం ఉంటుంది. ఇప్పుడు మీరు ఏమనుభవించినా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించండి, ఏవి పట్టరండి, అవన్నీ ఎంతకాలం అనుభవిస్తారు? ఇది ఉన్నంతసేపే. కానీ ఇది పడిపోయాక కూడా వచ్చేవి కొన్నే ఉన్నాయి, రెండే, పాపం పుణ్యం. ఇప్పుడు ఇది పడిపోయినా మనతో వచ్చేవా రెండూ కూడా ఉన్నాయి అని నమ్మగలిగితే పాపం ఎందుకు చేస్తాడు అసలు? అసలు లోకం ఎందుకు పాడవుతుందంటే, పురాణం వినడం అనేటటువంటిది ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఋషులు చెప్పిన మాటలు ఎప్పుడైతే వినడం పోయిందో, ఆనాడు లోకం పాడైపోతుంది.